హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజలక్ష్మి కుకింగ్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నో పోషకాలు విలువలతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిరుధాన్యాలతో చాలా రకాలైన రెసిపీస్ చేస్తూ ఉంటాం కదండి. అయితే ఈ మధ్యన వాసన పోలి పేరుతో ఎంతో పాపులర్ అయిన ఈ పాతకాలం నాటి వంటకం మిలెట్ ఇడ్లీ అండి. చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. హెల్త్కి కూడా చాలా మంచిది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. పట్టు మినపప్పు ఒక గ్లాస్ అయితే తీసుకుని 4-5 అవర్స్ నానబెట్టుకుని క్లీన్ చేసుకోవాలి. దీన్ని అయితే మెత్తగా, వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని స్టోర్లో అయితే దొరుకుతాయండి. మిలెట్స్ రవ్వ అంటే మనకి చక్కగా ఈ విధంగా అయితే ఇస్తారు. దీన్ని ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ అయితే ఇడ్లీ రవ్వ కూడా యాడ్ చేసుకుని వాటర్ పోసి దీన్ని అయితే 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇది క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా వాటర్ ఎక్కడా లేకుండా ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న మినప్పిండిని దీంతో పాటు యాడ్ చేసుకుని వీలైనంత మెత్తగా చక్కగా చేతితో కలుపుకుంటే మొత్తం ఈ విధంగా మిక్స్ అయిపోతుందన్నమాట. రెగ్యులర్గా వేసుకునే ఇడ్లీ కన్నా ఈ ఇడ్లీ చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది అన్నమాట. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీనిని 4-5 అవర్స్ అయితే పక్కన తీసుకుని పెట్టుకోవాలి. లేదంటే ఓవర్ నైట్ కానీ ఈ విధంగా ఒక మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. నేనైతే ఒక ఓవర్ నైట్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న దానిని ఒక ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నానండి. చక్కగా పిండి అయితే పులిసింది. ఈ విధంగా ఉంటే ఇడ్లీ పిండి తినేటప్పుడు చాలా మెత్తగా ఉంటాయండి. ఇడ్లీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని మనం ఇడ్లీ పిండికి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా తగినంత వాటర్ పోసుకుని ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. పాతకాలం నాటి విస్తళ్ళలో చేసే ఈ విస్తరాకులు తీసుకుని పొట్లాంలాగా కట్టుకోవాలి. ఇవి ఊడిపోకుండా టూత్ పిక్స్తో కానీ చీపురు పుల్లలతో కానీ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గుచ్చి క్లోజ్ చేసుకోవాలి. అదేవిధంగా మిగిలినవి కూడా తీసుకుని అలానే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా కోన్ షేప్లో వస్తే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. మనము ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఈ పిండిని అయితే దీనిలోకి వీలైనంత కొంచెం వెల్తుగా అయితే వేసుకుంటే ఇడ్లీ పొంగినప్పుడు ఎక్కువ కాకుండా ఉంటుందన్నమాట. ఇది పడిపోకుండా ఒక గ్లాసులో అయితే తీసుకొని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. మిగిలినవి కూడా అదే విధంగా సిద్ధం చేసుకోవాలి. ఇలా విస్తరాకుల్లో ఉడికించటం వల్ల వీటికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇడ్లీ పాత్రలో కానీ ఆవిరిపోని పాత్రలో కానీ ఈ విధంగా ఒక పాత్ర తీసుకుని దానిలో ఒక స్టాండ్ పెట్టుకుని దానిలో ఒక ప్లేట్ పెట్టుకుని తగినన్ని వాటర్ పోసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకున్నాను అనమాట. మనం సిద్ధం చేసి పెట్టుకున్న ఈ గ్లాసుల్ని ఎంతవరకు అయితే పడతాయో అంతవరకు అయితే వీలైనంత వరకు దీనిలో పెట్టుకుని చక్కగా ఎక్కడ ఉడికించుకోవాలి. మూత అయితే పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక 15 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. 15 నిమిషాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. మరీ ఉడకలేదు అనుకుంటే కనుక ఒక 5 నిమిషాలు అయితే ఎక్కువసేపు ఉంచుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆవిరితో ఉడికించాలి. ఈ లోపు అయితే చట్నీ కోసం ఒక 5-6 పచ్చిమిర్చి అయితే నేను తీసుకుని లైట్గా దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు పల్లీలు కూడా తీసుకుని దీంతో పాటు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుని దూరగా ఒక చిన్న అల్లం ముక్క కూడా తీసుకుని ఇది చక్కగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లోకి ఈ విధంగా తీసుకుని పచ్చి కొబ్బరిని అయితే తీసుకుని దీనిలోకి అయితే మెత్తగా తగినంత సాల్ట్ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఈ విధంగా అయితే పచ్చి కొబ్బరిని స్టోర్ చేసుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2-3 మంత్స్ అయితే నిల్వ ఉంటుందన్నమాట. ఈ విధంగా అరేంజ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని హై టు లో ఫ్లేమ్లో గ్యాస్ ఆన్ చేసి పెట్టుకుని ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ తిరగమూత దినుసులు, ఒక వెండి మిరపకాయ,
కొంచెం కరివేపాకు ఈ విధంగా వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుని చట్నీని అయితే ఈ విధంగా తిరగమూత పెట్టుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట దీనిలోకి. ఈలోపు అయితే ఇడ్లీ ఎలా ఉడికిందో అయితే చూద్దామండి. చూడండి, ఇడ్లీ అయితే చక్కగా ఉడికిందనమాట. ఒక టూత్ పిక్స్తో కానీ చాకుతో కానీ ఇలా చెక్ చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ఎక్కడ మనకి ఈ స్టిక్కి అయితే అంటుకోలేదు కదండి. ఇడ్లీ అయితే చక్కగా ఉడికిపోయింది. ఎంతో రుచికరమైన వాసన పోలి ఇడ్లీలను ప్రిపేర్ చేయటం చూశారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం